డీటెయిల్స్ చూస్తే రేపు ఎల్లుండి సీఎం చంద్రబాబు మరోసారి పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. రేపు ఉదయం 8:15 విజయవాడ నుంచి పుట్టపర్తికి బయలుదేరతారు చంద్రబాబు. 10:30 రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతారు. 11 గంటలకు ప్రశాంతి నిలయంలో రాష్ట్రపతి ముర్ముతో కలిసి భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 12:20 పుట్టపర్తి విమానాశ్రయంలో రాష్ట్రపతి ముర్ముకు వీడ్కోలు పలుకుతారు. అనంతరం 3:50 ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కు స్వాగతం పలుకుతారు. సాయంత్రం 4 గంటలకు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతితో కలిసి హాజరవుతారు. రాత్రికి పుట్టపర్తిలోనే బస చేసి ఎల్లుండి ఉదయం 9 గంటలకు శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. పుట్టపర్తి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఉండవల్లికి తిరిగి వెళ్తారు. రేపు ఎల్లుండి సీఎం చంద్రబాబు మరోసారి పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. రేపు ఉదయం 8:15 విజయవాడ నుంచి పుట్టపర్తికి బయలుదేరతారు చంద్రబాబు. 10:30 రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతారు. 11 గంటలకు ప్రశాంతి నిలయంలో రాష్ట్రపతి ముర్ముతో కలిసి భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:20 పుట్టపర్తి విమానాశ్రయంలో రాష్ట్రపతి ముర్ముకు వీడ్కోలు పలుకుతారు. అనంతరం 3:50 ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కు స్వాగతం పలుకుతారు. సాయంత్రం 4 గంటలకు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతితో కలిసి హాజరవుతారు. రాత్రికి పుట్టపర్తిలోనే బస చేసి ఎల్లుండి ఉదయం 9 గంటలకు శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. పుట్టపర్తి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఉండవల్లికి తిరిగి వెళ్తారు.